ఒక 10 పాత్రలో నీళ్లు ఒక పాత్రలో దగ్గర పెట్టుకోండి. 10 పాత్రలు పక్కన ఉన్నాయి చూడండి. మీకేమి లేకపోతే ఇక్కడ పద్దు లేకుండా చేయండి, పళ్ళలో పెట్టండి. ఒక పాత్ర నీళ్ళు తాగడానికి లేచి నిలబండి. తాంబూలం పట్టుకోండి. ఇతర 2 చేతులు కూడా తాంబూలం పట్టుకోండి. ఇతర 2 పళ్ళాలు దీపాన్ని కూడా రెడీ చేసుకోండి. ఓం పెద్దవాళ్ళకి అక్షింతలు ఇవ్వండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అక్షింతలు ఇవ్వండి. ఓం ఏకలయాణాత్రిగాత్రాయ కవితాయ మంగళం శ్రీయాకర కళ్యాణ హేతిరహంద్రవిఘ్నవాసాయ మంగళం శాంతాకరోదయ శ్రీనాథాసి వసవత్తాదేవతా లోకేగా కుటమేమవంతి ఎప్పుడు ప్రియా చిత్రరేఖారే ఓం యమనారే ప్రహాత్రే ప్రహస్తరముదే సంపూర్ణ అక్షితులు ఇచ్చినమ్మా లేదా? ఇది నాకు కూడా కొంచెం ఇవ్వండి. ఇది గురువారం కూడా ఇవ్వండి. ఓం యమనారే ప్రహాత్ర హస్తరముదే హస్తాన్మే ఓం యమనారే ప్రహాత్ర హస్తర ముద్ర హస్తాత్రే ప్రేమయానాత్మకండి. శ్రీ గ్రీవాన్మహాయము 2 కాపులు చేతి పట్టుకోవాలి. ఇద్దరు పట్టుకోవాలి. విడిగా పట్టుకోవాలి. గ్రీవాన్మహాయముహూర్త కళ్ళు పెట్టండి. అందరూ కూడా అక్షులు అండి. హరి ఓం యమనారే ప్రహాత్ర హస్తరముదే హస్తాన్మే సంపూర్ణ సకలాబల శ్రీ అభ్యకొండ పౌళపసవే పూజా ప్రభాసమే హరి ఓం యజ్వారారోపాద్యున్కదాస్తవరేహత్వనాత్ర హరి ఓం మహాపరాం భక్తరుణహ్లాకాభిరామ శ్రీరామం భూయా భూయాన్ మహోదే సరచండ గొట్టాకృతాంత వాడేన భాభ్యనిజప్ధ్యర్మైగ్రవర్మహం మాత్రో దేహతాభ్యో పిత్రో దేహతాభ్యనామ దేహతాభ్య లప్యనాభ్యో హరి గోర్మః నమస్కారం కొట్వా దీపారాధన. దీపాలు వెలిగించండి. 2 అగరత్తులు చేతిలో ముంచి అమ్మ అగరత్తులు చేతిలో ముంచి అటువంటి డైరెక్ట్గా కాదు, అగరత్తులు చేతిలో ముంచి అప్పుడు వెలిగించి అగరత్తులలో దీపాలు వెలిగించండి. ఓ మరి ఇది బాగా పెద్ద అవరండి, కొంత అవండి మంట రావు కదా. అరే ఇంకొక పాత్ర లేదా? 2 పాత్రలు ఇచ్చాను. 2 ఉన్నాయి ఇక్కడ పాత్రలు. అరే దీపాలు వెలిగించండి. నమస్కారం చేసి అరే కొంచెం మంట వేసి అమ్మ గ్లాస్ కూర్చుని అదే దగ్గర పెట్టుకోండి. దాంట్లో మంట విషయమా ఇక్కడ కూర్చోండి. దాంట్లో మంట పెట్టండి. దగ్గర పెట్టుకుంటారు. గట్టికు దీపాలను కాదు అగరత్తులు అక్కడ పెట్టండి. పైకి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా దూపం ఏది కాకపోతే కాదు పక్క పెట్టుకున్నాం. అరే దీపన కొంచెం పసుపు పట్టి కుంకుమ బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి 2 అక్షరాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓ ఆగబాంతోదేవన మా కంటకు చూడము పక్కన కంటూ చూడండి. ఆగబాంతోదేవన మరి వాయించమ్మ ఆగబాంతోదేవన ఓం అపవిత్ర ఒక ఆకు నీటి ఇచ్చి శక్తులు పెట్టుకోండి. ఓం అపవిత్ర పవిత్ర నమస్కారం కొట్వా. అరే శ్రీరామ నవ సప్తావతు పడుకు సమయ గణపతి పూజ బ్రహ్మదే సంకల్ప్య 3 సార్లు ఏం చెప్తోంది ఉద్యాన పట్టుకుని నీళ్ళు 3 సార్లు వీటికి వస్తుంది. తాగండి. ముందు చేయి కడుక్కోండి. సంకల్ప్య ఆజ్మ్యాహారి ఓం జగవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం పరమాయ స్వాహ చేయకట్టుకోండి. మీరు కుర్చీతో పట్టుకుని వచ్చండి. ఆ నీళ్ళు పోయినాక ఆజ్మ్యాహరి ఓం జగవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మరవాన్మరి ఓం గిరివర్మ ఓం నారాయణ ఓం మరవరోహే దాన సంహార్చితానందనామేంద్రనే శ్రీకృష్ణాభరణే నమః ఉత్తిష్టంతో 2 అక్షరాలు తీసుకుని ముఖ్యంగా వాళ్ళు చూసి
వెనక్కి వేసుకోండి అబ్బాయి గురించి. అరే ఉత్తిష్టం వరదేన బ్రహ్మ కర్మ సమాన విధీవనాం హరి ఓం పట్టుకోండి. అరే ఓం భో ఓం వహ ఓం స్వాహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం హృదయం ఓం తచ్చిత్రవారణ్యం భర్గవారి వసుమి దీవ. ఓం బ్రహ్మ కర్మ తమడే దీవనాభ్యాః హరి ఓం భో ఓం స్వాహ ఓం హరియోర్మయాలో శ్రీ మహావిష్ణాది బ్రహ్మ వరస్యాగ్రహంద్రివరాటే త్రిపురవేదరే గరారో శుక్రామణే గంగా గణోదరి విశ్వవసురామణే దైత్యానేంద్రతో ఉపపుష్యమాసే భర్వకే హుమ తదియాయాం నేత్రః ఓం నిత్వాదృక్తాయాం దుర్గమే శ్రీమాసురః గోత్రోద్భాస్య పరివరదోద్భాస్య. చెప్పండి పేర్లు. గోత్రం తెలుసు. నాగబాబుని ఇత్యాదర శ్రీమతః సాయి కృష్ణకుమారదేశ్య పుత్రికः వీరచంద సుధాలలితనమేశ్య అట్లాంటి గ్రామ యజమాన ఆదర్య అర్చకः పాచికः పరిచారికాభి వృద్ధ్యర్థం శ్రీరామ గామ సప్తాహ వంశసభే. అందరూ కూడా చెప్పడమ్మా. పెళ్ళైన వాడు మగవాడు ధర్మవత్రం చెప్పండి, ఆడవాడు మాత్రం సహకుటుంబాన్ని చెప్పండి. పిల్లలు ఆడవాళ్ళు కూడా. అంటే ధర్మపత్ని అంటే భర్తే భార్య కూడా ధర్మపత్ని అంటారు. మనం ధర్మపత్ని ధర్మ మొగుడు అని చెప్పాలి. అలా అనకుండా సహకుటుంబాన్ని చెప్పాలి అని చెప్పండి. మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సభార్వస్య సపరివారస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజబాధారి సర్వగ్రహ శాంత్యర్థం వర్షే ప్రయుక్తం శ్రీరామ సప్తాహ మహోత్సవ నవమ సప్తాహ మహోత్సవ సప్తమదినే సాయంకాలే పడుమ సమయే శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. నిలుపుకోండి. ఒక పాత్ర మీద కొంచెం పసుపు కుంకుమ కాంతం అక్షింత పుష్పం వేయండి. ఇంకో పాత్ర కుక్షోదం సాగరాదర్వేం సప్తదీప వసుంధర ఋగ్వేద అద యజుర్వేద సామవేద అధర్వణ అంగైత శైతే సర్వే కలసాంబో సమారుతః. ఆ కర్తాన్ని నమస్కారం చేసుకోండి. వీళ్ళు కలిపి శ్రీకారం చుట్టండి. గంగేతండే చేవా గోదావరి సర్వ హిందో గౌడ గంగాయంతో యాదరయాని సంప్రోక్యం. ఆ తెచ్చిన సామాన్ అనవటం చాలండి. శిల్పం చల్లుకోండి. ఒక అన్ని వాటర్ కూడా చాలండి మొత్తం అంతా. చిత్తలక్ష్మి భోగలక్ష్మి జయలక్ష్మి సరాపరే ప్రాప్తి యస్మాత్ మహర్మ జీవశ్రీ స్వర్ణమదుప దక్షాన్న ప్రయామి అని పెడతాడు. ఓ పుష్పం పట్టుకుని నమస్కారం చేసుకోండి. రెండు అక్షలు పట్టుకుని లేచి ప్రదర్శన చేయండి. ఓం నమస్కారాన్ని మనసులో కొరుకుని రెండు దేవుడికి అక్షరం వేసి తీసుకోండి. కూర్చోండి. అక్షంతులు పట్టుకుని ఒక తాళబాక కింద వేసుకోండి. అక్షంతులు నీళ్ళ చీకలు పెట్టమ్మా. చెప్పండి. మంత్రహీనమా క్రియాహీనమా భక్తిహీనమా పరిపూర్ణం అలా దేవుడి పూలు తీసుకుని అక్షంతులు తీసుకుని కళ చర్చలో పెట్టుకోండి. ప్రసారం శతామూల శతాంగ్ర ఆయుష్య
నాకు పుష్పాలు ఇచ్చి ఆ దేవుడికి కూడా పెట్టండి నాకు పువ్వులు తెచ్చి ఆ దేవుడికి పెట్టండి. ఏ దేవుడికి అసలు ముందు ఈనాడు పువ్వులు అవుతాయి కానీ ఏ పూజ చేయడం లేదు. ఇగో ఇక అక్కడికి మేము గురిగారికి వెళ్ళి ఎలా చేస్తాం ఏంటో అదే సంతోషమై మాట్లాడు బాగా హరి ఓం జతమూల శతాంధ్ర ఆశ్చర్యోని కళ్ళు 3 సార్లు పైకి కనిపిస్తుంది పెట్టండి. ఓం ఏకనాయన దేవాహ తమర్వాసు దేహం సాక్షాత్ దేవాహ ఇస్పాక్ మహర్వే రాత్తం ఉపాసయామి అక్కడ పెట్టండి. నేను చేసుకోండి. ఒక గంటకు వచ్చి టేపు చేసుకోండి. ములుకుని మన్యధరలు దిగములు సలూప సింహతనము పైన గిరి నిల్చి ప్రస్తుతో ఉండే దశరథ పెద్ద కొడుకు ఎంతకులు ఉండే కౌశల్య ముద్దు కొడుకు కౌశల్య ముద్దు కొడుకు సింహాజనమున కమల పాండవు గతి సఫలమయ్యే మా అరట్లగట్ట గ్రామ శ్రీరామ సప్తాగ మందిర రామ అరట్లగట్ట గ్రామ శ్రీరామ సప్తాగ మందిర రామ అది కింద పెట్టేసి గోధన లేండి స్వామి వారికి అమ్మవారికి అందరికి మీరు పైన మంచి విరుల దండలు ఉటి
శరీర సంశోభిత రామచంద్ర మహాప్రభు శ్రీ మణికల లోకాచరణ సౌందర్య లీలా విలాజ హేత్రమాన హేత్రమోద దివ్య మంగళ విగ్రహ శ్రీమత్కౌశల్యాగత జ్యోతి ముక్తాబల శ్రీ రఘువంకపయ పర వర రక సుధాకర శ్రీ భక్తమానస మూజ ప్రమర సమాజాన్ని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వాటి వారి కుటుంబాన్ని ఆ సప్తాహ సీతారామచంద్ర స్వామి ఎల్లవేళలా సదా కాపాడు. తల్లి గుడి దగ్గర ఆ భక్తురాలు మా యొక్క భజన సమాజాన్ని ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కానుకగా సమర్పించారు. మరి మన తరఫు కానుకగా సమర్పించారు. వాటి వారి కుటుంబాన్ని ఆ సప్తాహ రామచంద్రమూర్తి ఎల్లవేళలా సదా కాపాడాలని మరి కూడా ప్రార్థిస్తున్నాం. మనోజవం మారుతతుల్యవేగం మీకు వార్షికోత్సవం 27 జనవరిలో గురువారం ప్రారంభమవుతుంది. అలాగే ఈ పూజా కార్యక్రమం మాత్రం ముందు ఎలా నాకు ఏమీ తెలియదు కాబట్టి